ఆ టీడీపీ ఎంపీ వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలవడానికి ప్రత్యేక ప్రాధాన్యముందా? అది కాకతాళీయమా లేక కావాలని జరిగిందా? అవి పాత పరిచయం తాలూకు పలకరింపులా లేక పొలిటికల్ ట్విస్ట్లకు బీజం పడుతోందా? ఏదో జరుగుతోందబ్బా అంటూ సోషల్ మీడియా చర్చలు ఎందుకు తెగ పెరిగిపోతున్నాయి? ఎవరా ఎంపీ? జగన్ను ఎక్కడ ఎందుకు కలిశారు? ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించి పెద్దగా వివాదాలు ఏమీ లేవు. 3 దశాబ్దాల పొలిటికల్ లైఫ్ లో ఆయన ఎవరిని గట్టిగా అన్నదలేదు, అనిపించుకున్నదే లేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో ఓ వివాహ వేడుకలో మాజీ సీఎం జగన్ తో కలివిడిగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తో ఏర్పడిన గ్యాప్ కారణంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాగుంట ఈ పెళ్లి వేడుకలో జగన్ ని ఆప్యాయంగా పలకరించడం సోషల్ మీడియా సబ్జెక్ట్ అయిపోయింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న శ్రీనివాసులరెడ్డిపై ఢిల్లీ లిక్కర్ కేసులో అభియోగాలు రావడం, అదే కేసుకు సంబంధించి ఆయన కొడుకు జైలుకు వెళ్లి రావడం మాగుంట పొలిటికల్ కెరియర్ లో ఒక బ్లాక్ స్పాట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని శతవిధాలా ప్రయత్నించినా సాధ్యపడలేదు. అందుకు ఢిల్లీ లిక్కర్ కేసే కారణమంటారు. దీంతో ఫైనల్ గా ఆయనే పోటీకి దిగాల్సొచ్చింది. కానీ ఇటీవలే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని, తన కుమారుడే ఇక రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారని ప్రకటించారు శ్రీనివాసులరెడ్డి. అదంతా ఒక ఎత్తైతే తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరవ్వడం, అక్కడే జగన్ ని కలవడం, ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకోవడం పొలిటికల్ హాట్ టాపిక్ అయిందే. ఇది పలకరింపులకే పరిమితమా లేక అంతకు మించా అన్న చర్చలు నడుస్తున్నాయి. పాత పరిచయం ఉన్న ఇద్దరు ఒక కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మామూలే. కానీ ఈ పలకరింపుల్లో మాత్రం ఇంకేదో ధ్వనిస్తోంది. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రొటీన్ కి భిన్నంగా కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో తెగ విశ్లేషణ చేస్తున్నారు. 2019లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంటకు 2 లక్షలకు పైగా భారీ మెజారిటీ దక్కిందే. మొదట్లో అంతా బాగానే ఉన్నా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు మాగుంట స్వయంగా వెళ్లి అభినందనలు చెప్పొచ్చారు. ఆ పరిణామం వైసీపీ వర్గాలకు ఆగ్రహం తెప్పించిందన్న ప్రచారం నడిచిందే. ఇక అప్పటి నుంచి అధిష్టానంతో గ్యాప్ పెరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఇక మాగుంటకు వైసీపీ టికెట్ నిరాకరించడం, 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి వెళ్లి పోటీ చేసి గెలవడం తదనంతర పరిణామాలు. జగన్ తో గ్యాప్ రావడానికి ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కారణమైతే, పార్టీకి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ సీఎం రేవంత్ ను కలవడం మరొక కారణమని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకలో ఇద్దరూ కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ భేటీకి ప్రత్యేకంగా రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేకున్నా తిరిగి జగన్ తో టచ్ లోకి వెళ్లేందుకు సందర్భం దొరికిందంటూ సోషల్ మీడియా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వైసీపీలోకి వెళ్తారంటూ ఇటీవల అదే సోషల్ మీడియా కోడే కూసింది. ఇప్పటిక పెళ్లిలో జగన్ శ్రీనివాసులరెడ్డి కలవడంతో ఊహాగానాలకు హద్దే లేకుండా పోతోంది. అయితే దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని గట్టిగా వాదించే వాళ్ళు సైతం ఉన్నారు. ఇటువంటి పరిణామాల తర్వాతే గతంలో రాజకీయం కొత్త మలుపులు తిరిగిందని, ఈసారి కూడా అలాంటివి జరుగుతాయేమో ఎవరు చూడొచ్చారంటూ చర్చించుకుంటున్నారు. ఈ భేటీ తర్వాత సంథింగ్ అని సోషల్ మీడియా అంటుంటే, మాగుంట సన్నిహితులు మాత్రం నథింగ్ అంటున్నారు. మాగుంట అందరితో బాగా ఉండే వ్యక్తి కావడంతో వివాహ వేడుకలో మర్యాదపూర్వకంగానే జగన్ ని కలిశారు తప్ప ఇందులో రాజకీయాలకు తావులేదన్నది వాళ్ళ క్లారిటీ. అయితే ఈ భేటీని, పలకరింపుల్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో పొలిటికల్ ట్విస్టులుంటాయా లేక కథ ఇక్కడితో ఆగుతుందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.